చిన్న ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నాయన తండ్రి సిలువలో పలికిన తండ్రి 2 మాటలు తండ్రి ఇక్కడ ధ్యానించారు నాయన తండ్రి. 3వ మాటగా తండ్రి నాకు ఒక బాధ్యత గురించి తండ్రి నేను ధ్యానించుటకు తండ్రి మీ కృప, మీ భద్రత, కాపుదల నాకు దయచేయండి నేనయ్యా. మీకే స్తోత్రాలు ప్రభువా. దీనిలో ఉన్న తండ్రి అర్థాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి వినగలిగిన చెవులు గ్రహించే మనసు ఇక్కడ ఉండునట్లుగా నాకు కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు శిలువలో మాట్లాడిన ఈ 7 మాటల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క మాటగా ఇక్కడ ధ్యానిస్తూ వస్తున్నారు. ప్రియ కుమారి ఆశేషైనే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని చాలా చక్కగా మాట్లాడింది. అలాగే 2వ మాట మన అమ్మగారు, మన పాస్టమ్మ గారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాటకు చాలా చక్కగా ఇక్కడ అర్థం చెప్పి మనందరినీ మన హృదయాల్లో కూడా కంపింపజేసింది. వారిని క్షమించే గుణము కూడా వారితో పాటు మనం ఎనగండి వారికి ప్రతి ఒక్కరుగా ఉండినట్లుగా దేవుడు కార్యం చేస్తాడని మనం అనుకుంటున్నాము. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు ఈ బాధ్యత గురించి నాతో మాట్లాడిస్తున్న దేవుని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. యోహాను సువార్త 19:26-27లో అక్కడ మనం లేఖనాల్లో ఒకసారి మనం అక్కడ చదువుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, యోహాను సువార్త 19:26-27లో మనం అక్కడ యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచు ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆ తల్లిని అప్పుడే చేర్చుకున్నాడా, లేదంటే ఎల్లుండు రేపు మరునాడు చేర్చుకున్నాడా? ప్రియమైన దేవుని సంగమా, అదే నీవు నేనైతే మనము ఇప్పుడు మనకు బంధువుల్లో ఎవరైనా కానీ మన అత్త కావచ్చు, మన మామ కావచ్చు, మన పిన్ని కావచ్చు, మన వదిలి గారు కావచ్చు, ఎవరైనా మన రిలేషన్ లో అలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు ఆ బాధ్యత గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఎంత మాత్రం మనం మాట్లాడుకుంటాము. ఒకరు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అదే మనమైతే ఏమంటామంటే, అదే అమ్మా నీకేం పర్వాలేదులేమ్మా, కేసప్ ఉన్నాడు బాగా చూసుకుంటాంలే, నేను ఉండాలేమ్మా నేను కూడా చూసుకుంటాంలే, ఆ బాలు ఉన్నాడు, ఇక్కడ ఉన్న వారు అందరూ ఉన్నారు, మేము బాగానే చూసుకుంటామలే అని చెబుతామే తప్ప ఆ వెంటనే ఆ యోహాను అక్కడ ఆ సందర్భం అట్లా కాదు. వెంటనే ఆ గడియ మొదలుకొని ఆ క్షణమే తీసుకున్నాడు ఆ తల్లిని, ఆ హృదయాన్ని హక్కును చేర్చుకున్నాడని అక్కడ లేఖన భాగంలో రాయబడింది. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మన తల్లిదండ్రుల గురించి మనం ఎంత మాత్రమో వారి బాధ్యతను మన హక్కును చేర్చుకుంటున్నామో, మన తల్లి గురించి అయితే మనం కొన్ని సందర్భాల్లో ఆమె చేసిన కొన్ని వాక్యాలు మనం ఇక్కడ మన లోకగా మన తల్లి మనకి ఎంత మాత్రం బాధ్యత చూసుకుంటుందో కొన్ని వచనాలు చూసుకుంటాం. నెంబర్ 1, నీ ఆకలి చూసి నీకు పాలించి నీ ఆకలి తీరుస్తుంది మన అమ్మ. నీవు కలత చెంది కన్నీరు కార్చితే నిన్ను ఎత్తుకొని గుండె కత్తుకొని నిన్ను నుదిరించింపజేసేది అమ్మ. నిన్ను ఉయ్యాలలో పరుణ చేసి దానిని ఊపి నీవు కాళ్ళు చేతులు అటు ఇటు ఆడుకుంటూ ఉంటే నిన్ను చూసి పరవశించిపోయి తన సంతోషంతో నిన్ను పంచుకోవడానికి నిన్ను ముద్దాడుతుంది అమ్మ. నీవు ఆకలితో ఉన్నప్పుడు నీవు భోజనం చేటుకు మారం చేస్తుంటే తనకే ఆకలి వేస్తున్నంతగా నిన్ను లారించి కథలుగా చెప్పి నీకు గోరుముద్దలు తినిపిస్తుంది అమ్మ. తనకు ఆకలి లేకున్నా నీ కడుపు చూసి నీ ఆకలి తీరుస్తుంది అమ్మ. నీవు విసర్జిత మలమూత్రాలను శుభ్రం చేసి నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది అమ్మ. ఇలా మన అమ్మ గురించి చెప్పుకుంటా పోతే ఈ రోజు అంతా చెప్పుకుంటా పోయినా కూడా మన తల్లి మనకు చేసిన త్యాగము అంత ఇంతో ఆశయమైన విషయాలు కాదు. అక్కడ దేవుడు ఆ సందర్భంలో అక్కడ సిలువ వేస్తున్నప్పుడు తన తండ్రి బాధ్యత నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆ బాధ్యతలతో పాటు తన తల్లి బాధ్యతను ఎవరికి చెబుతున్నాడు? యోహానుకు చెబుతున్నాడు. యోహానా ఇదిగో నీ తల్లి, నువ్వు బాగా చూసుకోండి అన్నప్పుడు ఆ యోహాను వెంటనే
ఆ తల్లిని హక్కును చేర్చుకున్నాడని మన లేఖన భాగాల్లో మనం చూసుకుంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభువు వారు అంతిమ శ్రమలో ఉన్నప్పుడు కూడా ఆయన భయంకర వేదనలు అనుభవిస్తున్నా తన తల్లిని మాత్రం మరవలేదు అని మనం గమనించాలి. ఆయన ఏ తప్పు చేయకుండా అంతటి శిక్షను భరించగలిగాడంటే అది అంత ఆశామాశైన విషయం కాదు. యేసు నిందిస్తున్న వారికి కూడా తెలుసు ఈయన ఏ తప్పు చేయలేదు, మనం నిందిస్తున్నామే అని. యేసు సిలువకు అప్పగిస్తున్న వారికి కూడా తెలుసు ఈయన ఏ శిక్ష చేయలేదు, అయినా ఈయన శిక్షని వేసుకుందాము అని. ఒక చిన్న ఇప్పుడు మన ఊర్లో ఒక చిన్న గలాట జరిగితేనే అక్కడ గుంపులుగా వచ్చేసి ఏదేదో చేసుకుంటాడు. ఆ సందర్భంలో యేసు ప్రభువును అక్కడ సిలువ వేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రతి ఒక్కరు కూడా అక్కడ వచ్చి అలానే చూస్తున్నారే తప్ప ఈయన ఏ తప్పు చేశాడని చెప్పేసి ప్రశ్నించే ఒక్కరికి కూడా ఒక ధైర్యం కూడా లేకపోయిన సందర్భం. అది ఎందుకంటే తన తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని కొన్ని లేఖనాల్లో మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు క్రీస్తు పూర్వం 2026 సంవత్సరాల అవతలే సిలువలో తన తల్లిని గురించి ఒక బాధ్యత అప్పగించడం మన హృదయాన్ని కంపింపజేసింది. అలాగే నా నిజ జీవితంలో కూడా ఈ బాధ్యత గురించి మా నాన్న మన డిసెంబర్ 25 మనకి క్రిస్మస్ జరిగింది, 26, 27 ఆ 2 రోజుల్లో మా నాన్నకు ఆరోగ్యం, అంటే మా నాన్న బాగా ఉండేవాడు. బాగా ఉంటూ 2 రోజులకి ఆరోగ్యం ఎందుకు బాగలేక 2 రోజులకు బాగలేక ఉంటున్నాడు. 26, 27, 28వ తేదీన రాత్రి 8 గంటలకు మా నాన్న చాలా బాగలేకపోతే రే గోపాల నాకు చాలా బాగలేదు, హాస్పిటల్కి పోదాం కదా, నన్ను ఆటో తీసుకుంటారా అన్నాడు. అయినా నేను ఆ సందర్భంలో ఏమనుకున్నానంటే బాగున్నాడు కదా, మా నాన్నకి ఏమీ జరగలేదు, ఏదో చిన్న సమస్య కావాలని చెప్పేసి అదే ప్రశాంత్ తాతను అక్కడ హాస్పిటల్కి తీసుకొని పోరా అని చెప్పేసి నేను ఆటో తీసుకొని అక్కడ ఎక్కిస్తే మా నాన్న అప్పుడు నాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా నా హృదయంలో అక్కడక్కడ నాకు ప్రతిరోజు ఏదో ఒక రోజు ఒక సందర్భంలో నన్ను అలా గుర్తుతూనే ఉంటుంది. అది ఏమిటంటే, రే నేను చాలా సేపు బతకను, నేను చనిపోతే మీ అమ్మను బాగా చూసుకోరా, వాడు చిన్నోడు వాడు పట్టించుకోడు, నువ్వైతేనే మీ అమ్మను బాగా చూసుకుంటావురా అని అంటే, నేను అయినా కూడా నేను ఎందుకు లేనా, నీకు ఏమంతా బాగలేదా, నీకు 2 రోజుల నుంచి ఏదో మెడ రాస్తాను అంటున్నావు కానీ అంత ఏం లేదని చెప్పేసి ఉన్న డబ్బులు చేసేసి నా కొడుకును, నా భార్యను, నా తమ్ముడిని, మా అమ్మను తో పాటు హాస్పిటల్కి తీసుకొని పోయినారు. హాస్పిటల్కి తీసుకొని పోతే సూపర్ హాస్పిటల్కి తీసుకొని పోయినారు. సూపర్ హాస్పిటల్కి తీసుకొని పోతే అక్కడ అన్న ఇక్కడ అయ్యేం లేదు, మీరు వెంటనే అక్కడ అనంతపురం పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోండి, వెంటనే తీసుకోమని చెప్పారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. అర్థమైపోతే అక్కడి నుంచి ఆటో తీసుకొని పోతే లేట్ అవుతుందని చెప్పేసి అక్కడ అంబులెన్స్ మాట్లాడుతున్నారు. నా తమ్ముడు ఫోన్ చేశానా, డబ్బులు లేవన్నానంటే రే ఎందుకు రానంటే ఇట్లా నాన్న హాస్పిటల్ తీసుకోమంటున్నారంటే అట్లనా, సర్లే డబ్బుల గురించి నువ్వేమో ఏది చేయదని చెప్పేసి దానికి 5,000 రూపాయలు అంబులెన్స్కి అవుతుందంటే వెంటనే నాతో లేకుండా ఏదో అవుతారు. మళ్ళీ ఆ టైంలో 5,000 రూపాయలు అక్కడ నేను ఫోన్పే చేసిన తమ్ముడికి. ఆ వెంటనే తీసుకొని పోయినాడు. తీసుకొని పోతే అక్కడ హాస్పిటల్కి పోయినాడు. హాస్పిటల్కి పోయిన బ్లడ్ శాంపుల్ తీసుకున్నారంట. బ్లడ్ శాంపుల్ తీసుకొని డాక్టర్ దగ్గర పోయినారు. అంతే డాక్టర్ దగ్గర పోతే అప్పుడు కూడా మా నాన్న రే గోపాల్ వచ్చినాడు ఇంటికి అన్నాడంట. లేదా రాలేదు, అయిపోయి ఇంటికాడ ఉన్నాడు కదా అంటే వాడు వచ్చింటే నన్ను ఏమన్నా నన్ను బతికించుకుంటేమోరా అన్నాడంట. అని అంటే ఆ సందర్భంలో మా నాన్న గురించి, ఎందుకంటే మా నాన్న అందరూ కాళ్ళు చేతులు ఉన్నా కూడా ఈరోజు తల్లిదండ్రులు అందరూ బాగా చూసుకుంటున్నారంటే మా నాన్న కాళ్ళు చేతులు లేవు, మా నాన్న హ్యాండిక్యాప్డ్. మా నాన్న మమ్మల్ని ఎంతో బాధ్యతగా పెంచాడు. ఎంత అంటే అది ఆశామాషాల విషయం కాదు. మా నాన్న 2 కాళ్ళు చేతులు లేకపోయినా కూడా మా నాన్న మా కోసం నా కుమారులు ఎక్కడ బాధపడిపోతారు, ఎక్కడ ఏ సమస్యలు అయితే ఏమైనా ఇరుక్కొని పోతారు అని చెప్పేసి ఊరు బెంగళూరు, హైదరాబాదు అక్కడే వెళ్ళి కూడా మా నాన్న అడుక్కునేవాడు. మా నాన్న అది సందర్భంలో చెప్పాలంటే కూడా నాకు, ఎందుకంటే దేవుడు ఈ రూపంలో నాకు బాధ్యత గురించి ఇచ్చినాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మా నాన్న అక్కడ హైదరాబాద్కి వెళ్ళి 2 చేతులు ఎత్తుకొని మా కోసము అక్కడ
అక్కడ అడుక్కొని వచ్చిన డబ్బులు కూడా తీసుకొని వచ్చి ఇప్పుడున్న ఇల్లు ఉంటున్నాను, ఇల్లులో ఉంటాడా అంటే అది మా నాన్న కట్టించిన ఇల్లు. నేను ఇప్పుడు కూడా నేను ఏ సందర్భంలో కూడా నేను సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. ఆ బాధ్యత గురించి ఈరోజు ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. మా నాన్న అట్లా చనిపోతూ రే నేను ఇంకా బతకను, మీ అమ్మను బాగా చూసుకోరా అంటే నా నీకేం జరగలేదా అని ఉండేవాడే. కానీ ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్ అలా ఉంటుందని చెప్పేసి నాకైతే తెలియదు. నన్ను కూడా ఈరోజు దేవుడు క్షమించాలి. ఎందుకంటే మా నాన్నకు అర్థమైపోయింది నేను బతకను, నేను చనిపోతాననే సందర్భం మనసుకుంది. మా నాన్నకు అలా సందర్భం తెలిసినప్పుడు కూడా నేను మూర్ఖులుగా ప్రవర్తించిన తప్ప ఆలోచన లేకపోకుండా నేను అక్కడ ఏ సందర్భంలో కూడా ఏ పని కూడా చేయలేనటువంటి మూర్ఖుని నేను ఈరోజు. అందుకు ఈరోజు సిలువలో మాట్లాడిన ఈ మూడో మాటగా బాధ్యత గురించి, మా నాన్న నా తల్లిని బాగా చూసుకో అని చెప్పేసి చనిపోతూ చెప్పిన మాట ఈరోజు దేవుడు సిలువలో పలికిన ఈ బాధ్యత గురించి పలికిన మాటకు ఈ అర్థం నాతో చెప్పించి ఈ సన్నివేశాన్ని నాకు మా అయ్యగారు అమ్మగారు అప్పగించి ఈ బాధ్యత గురించి మాట్లాడిన దానికి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.